Welcome to Sai Master Academy. Continuation of the parabola, which we already completed. First exercise, examples also. Next, we are going to start the concept related to second exercise and some problems. We know that second exercise related to tangent and normal of a parabola at a point with slope m and with parametric points and దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్. సో ఎక్కడైనా మనకు సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇదే ఉంటుంది. సో see, if y equal to mx plus c is a tangent to the parabola, to the circle, to the ellipse, to the hyperbola. Same. మనం ఆల్రెడీ సర్కిల్లో y ఈక్వల్ mx ప్లస్ c ఈజ్ ఏ టాంజెంట్ టు ద సర్కిల్. అప్పుడు కండిషన్ రాసుకున్నాం c ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ r రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్. ఇక్కడ కూడా కండిషన్ ఉంది, అదేంటంటే c ఈక్వల్ టు a బై m. దిస్ ఈజ్ కండిషన్, దెన్ దిస్ ఈజ్ ఈక్వేషన్. సో వేర్ సి యూ హావ్ టు రైట్ సి ప్లేస్లో ఏం రాయాలి, ఏ బై ఎం. సో టాంజెంట్ విత్ స్లోప్ ఎం అంటే ఇది చెప్పాలి, ఇది కాదు. ఇది పెరాబోలాకి టాంజెంట్ అయితే ఇలా ఉంటుంది కావడానికి ఇది కండిషన్. అండర్స్టాండ్? కండిషన్ వేరు, ఈక్వేషన్ వేరు. ఆల్రెడీ సర్కిల్లో బోల్డని సార్లు చెప్పిన కండిషన్ వేరు, ఈక్వేషన్ వేరు. ఇఫ్ దిస్ ఈజ్ ఏ టాంజెంట్ టు ద పెరాబోలా, దిస్ షుడ్ ఎగ్జిస్ట్. ఆఫ్టర్ ఎగ్జిస్ట్, దిస్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ దిస్ ఫార్మ్. So y equal to mx plus c by m is the tangent to the parabola with the slope what? M. And tangent కాబట్టి టచ్ అయింది కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే దేర్ ఎగ్జిస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎగ్జిస్ట్ అయింది. ఆ పాయింట్ ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఏ బై ఎం స్క్వేర్ కామా 2a బై m. చెప్పండి ఏంటి ఫార్ములా? ఏ బై ఎం స్క్వేర్ కామా 2a బై ఎం. ఏ అనేది పెరాబోలా నుంచి వస్తుంది, ఎం అనేది లైన్ నుంచి వస్తుంది. అందులో రాస్తే సరిపోతుంది. యూ విల్ గెట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే. అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ జాయినింగ్ ఆఫ్ ద పాయింట్స్ ఏ అండ్ బి ఫర్ ద పెరాబోలా. అంటే ఇలా పెరాబోలా ఉంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది కార్డేగా. కార్డ్ను ఆ ఈక్వేషన్ ని కనుక్కోవడానికి ఫార్ములా సేమ్ సర్కిల్లో, ఎలిప్స్లో, హైపర్బోలాలో, పెరాబోలాలో ఒక్కటే నొటేషన్, బట్ ఈక్వేషన్ వేరు. ఏంటంటే అది S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు S12. ఇది ఆబ్జెక్టివ్లో బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో S1 అంటే నోటేషన్ ఉంది, S2 అంటే నోటేషన్ ఉంది, S12 కూడా నోటేషన్ ఉంది. ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్, ఆన్ ద పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇదే ఫార్ములా. బట్ S1 సర్కిల్లో వేరు, ఎలిప్స్లో వేరు, హైపర్బోలాలో వేరు, పారాబోలాలో వేరు. ఓకేనా? పాయింట్స్ ఎట్లాగ ఇచ్చింది కాబట్టి కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రాసాం equation of tangent and normal at a point. So see, I am writing the equation of tangent with slope. Idi kada tangent at p x1 y1 to the parabola y square equal to 4ax is. What is the equation of the tangent at a point to the circle? ఒక పాయింట్ ఇచ్చి టాంజెంట్ అడిగింది అనుకో సర్కిల్కి, ఏంటి ఫార్ములా? S1 ఈక్వల్ టు పారాబోలాకి కూడా సేమ్, ఎలిప్స్కి కూడా సేమ్, హైపర్బోలాకి కూడా సేమ్. బట్ S1 అంటే అక్కడ వేరు, ఇక్కడ వేరు, అండ్ ఇంకో దగ్గర వేరు. ఎక్కడైనా పాయింట్ ఇచ్చేసిండు, కర్వ్ ఇస్తాడు. పాయింట్ ఇచ్చే సర్కిల్ కానీ, పాయింట్ ఇచ్చి పారాబోలా కానీ, పాయింట్ ఇచ్చే ఎలిప్స్ కానీ, పాయింట్ ఇచ్చే హైపర్బోలా కానీ, ఏది ఇచ్చినా టాంజెంట్ అనుకోవడానికి ఫార్ములా మాత్రం ఇదే. ఓకే. వాట్ ఈస్ దట్ S1? y y1 మైనస్ 2a ఇంటూ x ప్లస్ x1 ఈజ్ ఈక్వల్ టు 0. లేదు సర్కిల్కి వెళ్తే ఇది కాదు, S1 బట్ వాట్ ఈస్ S1? డిఫరెంట్. x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. ఎలిప్స్లో S1 బట్ మళ్ళీ డిఫరెంట్, అక్కడ మనకు వచ్చినాక చెప్తాను. హైపర్బోలాలో కూడా S1 బట్ డిఫరెంట్. ఏ కరువుకైనా S1 పాయింట్ ఇచ్చినప్పుడు, పాయింట్ కరువు ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి? S1 ఈక్వల్ టు 0. ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇస్తే అండ్ ఎసెంట్రిసిటీ ఇస్తే ఎలా కనుక్కుంటాం మనం? కొనికి ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం? 10 సార్లు చెప్పిన ముందు వీడియోలో. కరెక్ట్. SP ఈక్వల్ టు ఈపీఎం. ఈ ఎందుకు చెప్పట్లే అంటే పారాబోలాలో 1 కాబట్టి చెప్పట్లే. నేను కొనికి అడిగాను, ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ పారాబోలా మెన్షన్ చేశానా? చేయలే. నేనేమిచ్చా? ఫోకస్ ఇచ్చా, డైరెక్ట్రిక్స్ ఇచ్చా, ఎసెంట్రిసిటీ ఇచ్చా. ఇప్పుడు నాకు కొన్ని సెక్షన్ కావాలి, కనుక్కున్నాక తెలుస్తుంది అది పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అని. లేదంటే
ఎసెంట్రిసిటీని బట్టి కూడా చెప్పొచ్చు. ఎసెంట్రిసిటీ 1 ఇచ్చా, అప్పుడు కనుక్కునే కొనిక్ సెక్షన్ ఏంటి? పారాబోలా. కానీ ఎలా కనుక్కోవాలి? ఎస్పీ ఈక్వల్ టు పిఎం ఆర్ ఈపిఎం. అర్థమవుతుందా? ఇంతకుముందు చెప్పా, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, మీరు గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా మర్చిపోవద్దు. రైట్. సో ఇక్కడ కూడా సర్కిల్లో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ, ఒక పాయింట్ ఇచ్చి సర్కిల్ ఇస్తే టాంజెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? S1 ఈక్వల్ టు 0. మళ్ళీ ఎలిప్స్ లో వస్తుంది, మళ్ళీ నేను గుర్తు చేస్తా, మీరు మర్చిపోవద్దు. ఓకే. అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ Px1 y1 to the parabola, కంప్లీట్ గా రాయట్లేదు అనుకోకండి, జస్ట్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. y square equal to 4ax ఈజ్, సో ఇప్పుడు సర్కిల్లో వేరు, పారాబోల్లో వేరు, హైపర్బోల్లో వేరు, ఎలిప్స్ లో వేరు, కర్వ్ని బట్టి వేరు ఉంటుంది. అది ఎలా కనుక్కోవాలి అంటే టాంజెంట్ నుంచి కనుక్కోవచ్చు, లేదా ఫార్ములా అయినా గుర్తుంచుకోవచ్చు. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్, this is tangent at the same point for the parabola is y, what is the formula? Y minus y1 is equal to minus y1 by 2a into x minus x1. దీన్ని సాల్వ్ చేసి కూడా చూపించవచ్చు. దీని నుంచే ఇది వస్తుంది, దీని నుంచి ఇది వస్తుంది. దీని స్లోప్ కనుక్కొని రెసిప్రోకల్ చేసేసి ఆపోజిట్ సైన్ పెట్టేసి ఈ పాయింట్ తీసుకొని y minus y1 equal to m into x minus x1 చేసేసి ఈక్వేషన్ వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ నార్మల్గా ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాబోలా అనుకున్నాం. ఓకే, నేను ఒక పాయింట్ తీసుకున్నా, ఏ పాయింట్ తీసుకున్నా? x1 y1 తీసుకున్నా. సో ఎట్ దిస్ పాయింట్ ద టాంజెంట్ S1 equal 0 కదా, అదే కదా ఫార్ములా. ఇగో ఇది, దిస్ ఈస్ ద టాంజెంట్ విచ్ ఈస్ వాట్? S1 equal to 0. at the same point దగ్గర నార్మల్ కనుక్కుంటున్నాం, సేమ్ పాయింట్ దగ్గరే కనుక్కోవాలి నార్మల్ ఎప్పుడు. దిస్ ఈజ్ వాట్? నార్మల్. సర్కిల్ కి కూడా అంతే కదా. సో దిస్ ఈజ్ ద సేమ్ పాయింట్ ఎట్ P దగ్గరే నార్మల్. సర్కిల్ కి నార్మల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఇది టాంజెంట్, ఇది నార్మల్, సెంటర్ నుంచి పాస్ అవ్వట్లా. కానీ ఇక్కడ ఏమి సెంటర్ నుంచి పాస్ అవ్వట్లేదు. అర్థమవుతుందా? దీనికి సెంటర్ ఏమి లేదు, ఉంది, అది ఆబ్జెక్టివ్ లో ఉంది మనకి, ఆ సెంటర్ వేరు. So here the equation of the tangent S1 equal 0, the normal, use this one, this is the normal at any cost, you should remember. మళ్ళీ చెప్తున్నా, టాంజెంట్ నార్మల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదో ఒక కొన్ని సెక్షన్ నుంచి ఎగ్జామ్లో వస్తుంది. సర్కిల్ నుంచి వస్తే పారాబోలా ఎలిప్స్ నుంచి రాదు, పారాబోలా నుంచి వస్తే ఈ రెండింటి నుంచి రాదు, ఎలిప్స్ నుంచి వస్తే ఈ మూడింటి నుంచి రాదు. అంటే 4 కొన్ని సెక్షన్లో ఏదో ఒక దానిలో ఏదో ఒక రిలేటెడ్, వెరీ షార్ట్ కావచ్చు, లాంగ్ కావచ్చు, ఏదో ఒక మోడల్లోంచి ఖచ్చితంగా టాంజెంట్ నార్మల్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. మీరు ఏ ఇయర్ పేపర్ అయినా చూడండి, ఒక్కటైతే వస్తుంది. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ఏ పాయింట్? వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్? y minus y1 equal to minus y1 by 2a into x minus x1, వేరే x1 y1 అంటే పాయింట్, a అంటే పారాబోలాలో ఉంటుంది. దిస్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్. దిస్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ విత్ స్లోప్ m. స్లోప్ ఇచ్చినప్పుడు అంటే ప్యారలల్ టాంజెంట్ కనుక్కోండి, పర్పెండిక్యులర్ గా ఉన్న టాంజెంట్ కనుక్కోండి అన్నప్పుడు పాయింట్ ఇవ్వడప్పుడు స్లోప్లు యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. వి డన్ మెనీ సమ్స్ ప్యారలల్ పర్పెండిక్యులర్ గా ఉండేది. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ అయిపోయింది. ఇంకొకటి ఉంది, 3 రకాలుగా టాంజెంట్లు నేర్చుకున్నాం మనం ఎప్పుడైనా, సర్కిల్ కైనా దేనికైనా అవి ఉంటాయని చెప్పా. టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ ఇది ఏంటి ఫార్ములా? S1 equal 0. టాంజెంట్ విత్ స్లోప్ ఇది. టాంజెంట్ ఎట్ పారామెట్రిక్ పాయింట్ కూడా ఉంటుంది, చెప్పాను మీకు నేను. టాంజెంట్ ఎట్ పారామెట్రిక్ పాయింట్, అదే T దగ్గర. ఓకే, దట్ వాట్ ఐఎమ్ రైటింగ్. ఇక్కడ Px1 y1 బదులు ఏమీ లేదరా, ఇక్కడ x1 y1 బదులు పారామెట్రిక్ పాయింట్ రాయాలి, టాంజెంట్ వస్తుంది. నేను ఇప్పుడు అంతా చేయకుండా డైరెక్ట్ గా నేను ఆ ఫార్ములా ఏంటో రాసేస్తున్నా, మీరు అందులో పెట్టి సింప్లిఫై చేసినా అదే వస్తుంది. ఐఎమ్ రైటింగ్ హియర్. The equation of tangent at P of T. P of T అంటే పారామెట్రిక్ పాయింట్. ఏంటి పారామెట్రిక్ పాయింట్? ఇక్కడ AT square comma 2AT for the parabola y square equal to 4ax is. సో పారామెట్రిక్ పాయింట్ దగ్గర మనము టాంజెంట్ కనుక్కుంటున్నాం. ఓకే,
ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ అంటే వైటీ, ఓకే నో ప్రాబ్లం, ఎక్స్ మైనస్ వైటీ ప్లస్ ఏటీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఏంటి ఫార్ములా? టాంజెంట్ ఫార్ములా ఎక్స్ మైనస్ yt plus at square is equal to 0. This is the equation of the tangent at parametric point, at variable point with slope m. m తో tangent ఏంటి? స్లోప్ ఇస్తే tangent ఏంటి పెరాబోలాకి? y is equal to mx plus అంటే c బదులు ఇది రాసేసాం అంతే. అదే వేరియబుల్ పాయింట్ ఇస్తే y1 minus 2a into x plus x1, అదే పారామెట్రిక్ పాయింట్ ఇస్తే x minus yt plus at square equal to 0. లేదా దీన్ని ఇలా రాయొచ్చు, x plus at square equal to yt అంటే అటు వెళ్తే పాజిటివ్ అవుతుంది, అట్లా కూడా రాయొచ్చు. ఇదేమో ax plus by plus c equal 0 ఫామ్ ఉంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అండ్ నార్మల్ ఎట్ p of t? ఇదంతా మళ్ళీ డిస్క్రిప్షన్ రాయట్లేదు నేను, ఎట్లా అర్థమైపోయింది కాబట్టి. వాట్ ఈస్ ద నార్మల్? ఇది 2 ఇది 2 వచ్చేస్తాయి కదా. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ y ప్లస్ xt ఈజ్ ఈక్వల్ టు 2at ప్లస్ at క్యూబ్. ఇవి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, అందుకని చెప్పేసి మీరు మీ స్టామినాకు తగ్గట్టుగా ఎలా చదివితే గుర్తుంటుందో అలా చదువుకోండి. రాస్తే గుర్తుంటుంది కొంతమందికి, నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్లో అప్లై చేస్తే గుర్తుంటుంది కొంతమందికి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే గుర్తుంటుంది. దట్స్ అప్ టు యూ, బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. The equation of the tangent at parametric point, normal at parametric point. The equation of the tangent at variable point, normal at variable point. The equation of the tangent with slope m. m బదులు -1/m తీసుకుంటే నార్మల్ స్లోప్, కాబట్టి నార్మల్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆల్రెడీ ఉంది. ఏంటి ఫార్ములా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి? a/m² 2a/m. ఇక్కడ మనం తీసుకున్న లైన్ ఏంటి? y ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? y ఈక్వల్ టు mx ప్లస్ c తీసుకున్నాం. ఇది కూడా లైనే, అండ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 కూడా లైనే కదా. మరి అది తీసుకుంటే ఎలా ఉంటుంది? అది సపోజ్ ఇలా ఉందిరా అంటే లైన్ తీసుకుంటున్నా నేను, 2x ప్లస్ y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 0 ఉంది. ఇలా ఉంటే c ఈక్వల్ a/m చెప్పాం. మరి ఇలా ఉంటే ఎలా? ఇది ax ప్లస్ by ప్లస్ c ఉంది కానీ y ఈక్వల్ mx ప్లస్ c లేదుగా, దీన్ని మార్చుకోరాదా మనకి? మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళిపో. y ఈక్వల్ టు -2x -7, ఇగో ఇది c ఇది m. ఆల్రెడీ పారాబోలా ఇచ్చాడు, y² ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒక 16x కానీ ఏదో ఒకటి ఇస్తాడు. దానిలో a ఈక్వల్ 4 వచ్చిందిగా. కండిషన్ ఏంటి? c ఈక్వల్ a/m కదా. c ఉంది, a ఉంది, m ఉంది. ఇందులో సబ్స్టిట్యూట్ LHS ఈక్వల్ టు RHS వచ్చేస్తే దట్ ఈస్ క్లియర్లీ కాల్డ్ టాంజెంట్ అనమాట. అర్థమైందా? సో ఇలా ఏ లైన్ ఇచ్చినా ముందు ఇలా కన్వర్ట్ చేసుకొని చూపించాలి. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు మీకు చెప్తా. మనకి ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినారా? హౌ మెనీ క్వశ్చన్స్ వి ఫినిష్డ్? క్వశ్చన్ నెంబర్ 12 అయిపోయిందా? నౌ సీ ఐఎమ్ రైటింగ్ ఏ 13th క్వశ్చన్ రిలేటెడ్ టు ద సేమ్ టాపిక్. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్, అలాంటిదే ఒకటి చెప్తున్నా చూడండి. సో ఇక్కడ లేవు కాబట్టి విల్ గో టు ఎక్సర్సైజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే find the value of k. ఇప్పుడు 13 or 12? 13. Find k if the line ఏమి ఇచ్చాడంటే 2y is equal to 5x plus k. కరెక్టేనా? 2y is equal to 5x plus k is a tangent to the parabola y² equal to 6x అంటున్నాడు. ఈ లైన్ ఈ పారాబోలాకి టాంజెంట్ అయితే k ఎంత అంటున్నాడు. వాట్ ఈస్ ద కండిషన్? టాంజెన్సీ c ఈక్వల్ టు a/m. లైన్ టచ్ అవ్వగానే దాని టాంజెంట్ అంటారు. అప్పుడు కండిషన్ ఇలా ఉంటది. వెంటనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది. ఇగో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈక్వేషన్ మారిపోతుంది. ఇగో ఇలా ఉంటది ఈక్వేషన్. గుర్తుంచుకోవాలి డిఫరెంట్ గా, పెద్ద ఏం విద్య లేదు. సొల్యూషన్ ఏంటంటే 2y is equal to 5x plus k కదా, బట్ ఇక్కడ లైన్ ఏమో y equal mx plus c కదా. y కోఎఫిషియంట్ ఉండదు, ఎలిమినేట్ చేయండి, సెండ్ దట్ సైడ్. దట్ విల్ బి y is equal to 5/2x plus k/2. వాట్ ఈస్ m? 5/2. వాట్ ఈస్ c? m is equal to 5/2, c is equal to k/2, and the parabola given y² equal ఎంత? 6x, but 4a is equal 6 కదా.
4 ఎంత 6, a is equal to 6/4, 2 2 జా 2 3 జా, a is equal to ఎంత వచ్చింది 3/2. బట్ వి నో కండిషన్ c ఈక్వల్ టు ఏంటి a/m. వాట్ ఈస్ c is equal to a 3/2, m 5/2, 2 2, ఈ 2 నాటి తీసుకెళ్ళండి రా. a is equal to 2 3 జా 6/5 కరెక్ట్ చేసామా చూడండి. 6/4 అంటే 2 3 జా 2 2 జా కరెక్ట్. 3/5, a అంటే 3/2 అండ్ m అంటే 5/2, 2 2 క్యాన్సిల్ 6/5. సో కండిషన్ ఏం తీసుకున్నాం మనం, కండిషన్ మర్చిపోదు. అర్థమవుతుందా? ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అది ఎక్కడుందో దొరకట్లేదు. షో దట్ ద లైన్ టాంజెంట్ టు ద పారాబోలా అని ఉంటుంది. ఫైండ్ ద వాల్యూ ద లైన్ నార్మల్. యా నెక్స్ట్ క్వశ్చన్ ఉంది చూడండి. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 13 కదా. 14th క్వశ్చన్ ఏంటంటే 14 షో దట్ ద లైన్, టెక్స్ట్ బుక్ లేదరా చెప్పు. 2x minus y plus 6 is plus 2 is equal to 0 is a tangent to the parabola y square equal to 16x, and also find point of contact. సో వీడికి ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా కావాలంట. దిస్ ఇస్ పేజ్ నెంబర్ 127, ఫస్ట్ రోమన్ లో 3rd క్వశ్చన్ రా, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. ఓకే, సో చూడండి ఇక్కడ వాడు ఏమంటున్నా, ఒక లైన్ ఇచ్చాడు, ఇది పారాబోలాకి టాంజెంటా కాదు, టాంజెంట్ అని ప్రూవ్ చేయమంటున్నాడు, చెక్ చేయమన్నట్లే. ఇఫ్ ఏ లైన్ ఈస్ టాంజెంట్ టు ద పారాబోలా y square equal to 4x, దెన్ వాట్ ఈస్ ద కండిషన్? c ఈక్వల్ టు a/m. అది ఎగ్జిస్ట్ అయిందంటే చాలు. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద కండిషన్? c ఈక్వల్ టు a/m. సో వాడు ఇచ్చిన లైన్, వాట్ ఈస్ ద లైన్ గివెన్ రా? 2x minus y plus 2 is equal to 0. And what is the parabola? y square equal to 16x. What is a? 4. చెప్పాను ఇంకా డైరెక్ట్ గా సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చాం. 4x తో కంపేర్ చేస్తే a వచ్చేసి 4. అండ్ దీన్ని ఐఎమ్ రైటింగ్ 2x plus 2 is equal to y రాసుకోవచ్చు. y నాటి తీసుకెళ్ళా. దిస్ ఓన్లీ y equal to 2x plus 2 కదా, ఇట్ రాసా. వాట్ ఈస్ m? y is equal to mx plus c తో కంపేర్ చేస్తే m is equal to 2, c is equal to 2, a is equal to 4. కానీ వాడేమంటున్నాడు, సిన్స్ c is equal to a/m ఎగ్జిస్ట్ అవ్వాలంటున్నాడు. ఎందుకంటే షో దట్ లైన్ ఈస్ టాంజెంట్ టు పారాబోలా. c is equal to a/m అయిందనుకో పర్ఫెక్ట్. సో వాట్ ఈస్ c? 2. వాట్ ఈస్ a by m? 2 అన్యా 2 is equal to 2. 2 is equal to 2 కాబట్టి therefore line is tangent to parabola. And also is asking what? Point of contact. So point of contact is formula ఏంటి? a/m square comma 2a/m. What is a? 4 by m square, m 4 comma 2a, 2 into a 8, 2 4 జా కదా, ఇదే కదా 2 4 జా by m 2. సో 2 1 2 4 జా క్యాన్సల్, విచ్ ఈస్ అర్థమవుతుందా? ఇలా కనుక్కోవాలి. అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా అడిగాడు కదా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ద పారాబోలా విచ్ ఈస్ ప్యారలల్ టు ద లైన్. క్వశ్చన్ నెంబర్ 4 చెప్పరా. ఫైండ్ ద నార్మల్ టు ద పారాబోలా చెప్పు. y square equals to 4x, 4x which is parallel to y minus 2x hmm, plus 5. 0. సో వీడు ఏమంటున్నాడంటే, ఒక పారాబోలా, దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాంజెంట్ అనుకున్నా, ఇదేమైతుంది అప్పుడు నార్మల్. వాడు నార్మల్ అడుగుతుండ్రా, కానీ నార్మల్ కనుక్కోవాలంటే మనకు పాయింట్ ఉండాలి. పారాబోలాతో పాటు పాయింట్ ఇవ్వలే. దిస్ నార్మల్ ఈజ్ ప్యారలల్ టు వన్ మోర్ లైన్ అంట. ఈ లైన్ ఇచ్చాడు, ఈ లైన్ కు మనం కనుక్కునే నార్మల్ ఎలా ఉందంటున్నాడు, ప్యారలల్. అంటే దీస్ టూ ఆర్ వాట్? ప్యారలల్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, స్లోప్స్ ఆర్ ఈక్వల్, రైట్? సో సొల్యూషన్ లో వాట్ ఈస్ ద పారాబోలా గివెన్? y square equal to 4x అంటే ఈక్వల్ ఎంత? 1. What is the line given? y minus 2x plus 5 is equal to 0. దీన్నే y is equal to 2x minus 5 రాసుకోవచ్చు. y equal to mx plus c కాబట్టి what is m? 2. So this is the slope of this line. మనకు కావాల్సిన దీని స్లోప్ కావాలి. What about the slope of this line? Same.
since normal is parallel to given line, therefore slopes are equal. Therefore now slope ఏమవుతుంది, సేమ్ స్లోప్ అవుతుంది. ఎంత 2 అండ్ ఏ ఎంత వచ్చేసింది ఆల్రెడీ 1. సో నార్మల్ ఈక్వేషన్ ఏంటి విత్ స్లోప్ m, y is equal to m బదులు -1 by mx అండ్ ప్లస్ సి ఏ బై m అంటే -1 by m. అర్థమవుతుందా? యాక్చువల్ ఎంఎక్స్ పెడితే టాంజెంట్ అవుతుంది, మళ్ళీ నార్మల్ కావాలి కాబట్టి. సో y ఈజ్ ఈక్వల్ టు -1 by m అంటే 2x ప్లస్ ఏ అంటే 1 by -1 by m అంటే 2. సో y ఈజ్ ఈక్వల్ టు -x by 2. 2 పైకి వెళ్ళిపోయింది, ప్లస్ ఇంటూ మైనస్ -2. దీన్ని సింప్లిఫై చేయండి. 2 అంటే 2y ఈజ్ ఈక్వల్ టు -x -4. ఇది తెచ్చేసేయండి, x ప్లస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు దిస్ పారాబోలా which is parallel to this line. What is the slope of this one? Slope అవును 2 రావాలి కదా మనకు, -a/b రావాలి అంటే సేమ్ స్లోప్ తీసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ రాబు ప్యారలల్, ప్యారలల్ టు టాంజెంట్ అంటే మనం సేమ్ స్లోప్ తీసుకోవాలి. ఈక్వేషన్ ఇది తీసుకోవద్దు. దిస్ ఈస్ వెరిఫికేషన్. సో విచ్ ఈజ్ వాట్, y ఈక్వల్ టు mx ప్లస్ c అంటే a బై m. సో y ఈక్వల్ టు 2x ప్లస్ a అంటే 1, m అంటే 2. సో y ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 1 బై 2 అంటే 2 ఇటు వచ్చేస్తుందిగా. 4x మైనస్ 2y -1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి స్లోప్ ఎంత అవుతుంది చూడండి ఇక్కడ, m ఈజ్ ఈక్వల్ టు -4 బై -2 2 విచ్ ఈస్ 2. సో సేమ్ స్లోప్ వచ్చిందా? ఎస్. సో దేర్ ఫోర్ దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. ఇస్ దిస్ నార్మల్? నో ప్యారలల్ లైన్. దీనికి ప్యారలల్ గా ఉండే ఇది నార్మల్. సో ఇది నార్మల్. స్లోప్ తీసుకొని కనుక్కుంటున్నారా మనము, స్లోప్ తీసుకొని కనుక్కుంటున్నాం. అర్థమవుతుందా? నార్మల్ స్లోపే తీసుకుంటున్నాం కదా మనం, నార్మల్కే ప్యారలల్ కదా. నార్మల్కి పర్పెండిక్యులర్ లేదు, అంటే లైన్కి పర్పెండిక్యులర్ లేదు కదా. లైన్కి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, రెసిప్రోకల్ తీసుకొని ఆపోజిట్ సైన్ పెట్టుకోవాలి. ఇంకా నార్మల్కి ప్యారలల్ కదా, అంటే నార్మల్ దీనికి ప్యారలల్ అంటున్నాం. డైరెక్ట్ బై యూజింగ్ నార్మల్ మనం కనుక్కుందాం. చూడండి, అంటే స్లోప్ m ఇస్తే టాంజెంట్ కి ఫార్ములా ఏంటి ఇదే, అందుకే రబ్ చేయట్లే నేను. ఏంటి ఫార్ములా కదా. స్లోప్ m ఇస్తే నార్మల్ కి ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యూజ్ చేసి చెప్తాం మనం. దట్ ఈస్ y is equal to mx. yes, y is equal to mx minus 2am minus am cube. నోట్స్ రాసుకుంటున్నారా? ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ కూడా రాస్తున్నా చూడండి. అండ్ నార్మల్ విత్ ఏమిస్తే స్లోప్ m is y is equal to mx minus 2am minus am cube. ఇందాక అది రాంగ్ పోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుంది చూడు. అంటే ఇందాక వచ్చిందే వస్తుంది దీనికి కూడా, కానీ ఫస్ట్ మనం చెప్పింది -1 by m తీసుకోవాలి, పర్పెండిక్యులర్ లైన్ తీసుకోవాలి. వాట్ ఈస్ m? y is equal to 2x minus 2 into a 1 into m 2 minus a అంటే 1 కదా, 1 into m cube 2 cube అంటే 8 ఏనా. y is equal to 2x minus ఎంత అవుతుంది ఇది, -4 minus 8 కదా, 2 cube. y is equal to 2x minus 12, 2x minus y minus 12 is equal to 0. ఇప్పుడు దీని స్లోప్ ఎంత, m is equal to -2 by -1 minus a by b. b అంటే -1 కదా, సో క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది, 2. సో వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్? దిస్ లైన్, this is normal, this is not a normal, which is parallel to the line. Okay, so what is the equation of the normal with slope m? With slope m, y equal to mx minus 2am minus am cube. Small confusion. Okay, so next question.
సో ఇది దీని కంటిన్యూషన్. నెక్స్ట్ మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా, చిన్న చిన్నవి చెప్తున్నా ఇప్పుడు. ఇప్పుడు జనరల్గా పెరాబోలా ఇచ్చాడు అనుకోరా, పాయింట్ ఇచ్చేసి టాంజెంట్ కనుక్కోమంటే ఏం చేస్తాం మనము? ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ ఎంత? 16 కదా. ఫైండ్ టాంజెంట్ అంట ఫర్ ద పారాబోలా y² ఈక్వల్ టు, చాలా బాగుంటుంది ఈ క్వశ్చన్, y² ఈక్వల్ టు 6x at the positive end of the latus rectum. At the positive end of latus rectum. latus rectum కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఎందుకంటే లాటస్ రెక్టమ్ అంటే ఫోకస్ నుంచి పాస్ అయ్యి ఇలా ఉంటుందిగా, ఇదొకటి ఎండ్, ఇదొకటి ఎండ్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. లాటస్ రెక్టమ్ కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఉండే పాయింట్ ఏంటి? 2a. ఇది a, -2a. అందుకే డిస్టెన్స్ 2a + 2a 4a ఈజ్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. దీని లెంత్ ఎంత? 4a. సో వాడేమంటున్నాడు అంటే, ఇది x యాక్సిస్, y యాక్సిస్, క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. వాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్, కానీ ఏ ఎండ్? పాజిటివ్ ఎండ్. అంటే ఇది వస్తుందా, ఇది వస్తుందా? పైది వచ్చేస్తుంది. సో ఎల్ ఇది వస్తుంది. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ అడుగుతున్నాడు. అంటే ముందు ఈ పాయింట్ రావాలి కదా. మన పాయింట్ ఎలాగనుకుంటాం? ఏ కావాలి. ఏ కావాలంటే పారాబోలా కావాలి. ఇచ్చాడు పారాబోలా. వాట్ ఈస్ ద పారాబోలా? 6x. వాట్ ఈస్ ఏ? 4a 6. దెన్ a ఈజ్ ఈక్వల్ టు 3/2. ఏ ఉంది. పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈస్ ఏంటి? a, 2a, విచ్ ఈజ్ ఏ అంటే ఎంత? 3/2, 2 ఇంటూ ఏ అంటే ఎంత? 3/2, 2, 2. సో పాయింట్ ఏమొచ్చింది? 3/2, 3 కన్సిడర్ యాజ్ x1, y1. ఇప్పుడు పాయింట్ వచ్చేసింది. దేర్ ఫోర్ టాంజెంట్ ఫార్ములా ఎట్ ద పాయింట్ px1, y1 ఈజ్ s1 ఈక్వల్ టు 0. ఆల్రెడీ s1 అంటే మనకు నోటేషన్ ఇచ్చేసాం కదా. వాట్ ఈస్ s1? y1 minus 2a into x plus x1 is equal to 0. y1 అంటే ఎంత? 3 minus 2a. what is a? 3/2. ఇక్కడ ఉందిగా. into x plus x1. what is x1? 3/2 is equal to 0. now ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఇది ఒకటి అయిపోతుంది. ఇంకేమైనా అవుతుందా? కాట్లే. సో దిస్ ఈస్ 3y minus 3 into x minus 3x minus into plus minus 3 3 is 9/2 is equal to 0. సో ఎల్సిఎం చేయండి. 6y minus 6x minus 9 is equal to 0. minus 3 కామన్ తీయండి. 3 మైనస్, ఇది ప్లస్ అంటే మైనస్ అవుతుంది, మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. ముందు x రాస్తున్నా, 2x, తర్వాత y రాస్తున్నా, 2y, అండ్ దిస్ ఈజ్ మైనస్ కామన్ కాబట్టి ప్లస్ 3 is equal to 0. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్? 2x minus 2y plus 3 is equal to 0 ఎట్ పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్. నెగిటివ్ ఎండ్ అంటే ఇది తీసుకోవద్దు, -2a తీసుకోవాలి. మనకు ఆ క్వశ్చన్ లేదు కాబట్టి మీకు ఎగ్జామ్లో రాదు. ఇప్పుడు ఇక్కడ అంటే బాగుందిరా, s1 తెలుసు కాబట్టి. మరి ఒకవేళ దిస్ ఈజ్ విచ్ క్వశ్చన్ నెంబర్ 16? ఇంకొక క్వశ్చన్ చెప్తా చూడండి. 17th క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చెప్పరా. ఫైండ్ టాంజెంట్ ఫర్ ద పారాబోలా చెప్పు. x² minus 4x minus 8y plus 12 equals to 0. At the point 4, 3/2. 4, 3/2. 3/2. పారాబోలా కంటే s1 రాసాం, కానీ ఇది దీన్ని కన్వర్ట్ చేసి రాయాలి అంటే ఎంత కష్టం. పెద్దగా అవుతుంది. 2 మార్కులే. సో ఇప్పుడు చెప్తా చూడండి ఎలా చేంజ్ చేయాలి. ఇలా దీంతో మీరు ఏ ఈక్వేషన్ అయినా s1 ఎలా రాయాలో నేర్చుకోవాలి. వాట్ ఈజ్ s గివెన్? x² minus 4x minus 8y plus 12 is equal to 0. ఇది ఇచ్చాడు s. నేను s1 రాస్తున్నా చూడండి. x² అంటే xx1 సర్కిల్లో ఉంది ఆల్రెడీ. అండ్ ఇక్కడ -4x అంటే -2 రాసేసి x plus x1. ఈ కోఎఫిషియంట్లో హాఫ్ రాసేసి బ్రాకెట్లో x plus x1 పెట్టేయడమే. అండ్ ఇక్కడ మైనస్, ఈ కోఎఫిషియంట్లో హాఫ్ అంటే ఎంత? 4 అంతేనా? ఇంటూ x plus x, సారీ ఇది y కదా, y plus y1 plus 12 is equal to 0. This is the equation of the tangent. s1 అంటే ఇది. ఇప్పుడు మీకు ఈ s1 ఇదే అని ప్రూవ్ చేస్తా చూడండి. ఒకవేళ ఈ x1 బదులు xే ఉందనుకో, ఇది లేదనుకో, అప్పుడు x plus x ఎంత? 2x into 2 ఎంత?
వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా y ప్లస్ వై 2 4 జా వచ్చేస్తుంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ రైట్ ఎనీ కర్వ్ ఈక్వేషన్ S1 అంటే ఇలా రాసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని బ్రాకెట్లో x ప్లస్ x1 y ప్లస్ y1. ఇప్పుడు పాయింట్ ఏమి ఇచ్చాడు రా 4, 3/2. Therefore tangent x into x1 4 minus 2 into x plus x1 4 minus 4 into y plus y1 3/2 plus 12 is equal to 0. దీన్ని సింప్లిఫై చేయండి అంతే. 4x minus 2x minus 8 minus 4y 2 2 ja cancel minus 2 3 ja 6 plus 12 is equal to 0. 4x 2x 2x minus 4y and minus 8 minus 6 anta minus 14 12 తీసేస్తే minus 2 is equal to 0. Again taking 2 common, x minus 2y minus 1 is equal to 0, which is the equation of the tangent at this point to this parabola. Okay na? అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చెప్పేసి ఆపేస్తే చూడండి. క్వశ్చన్ నెంబర్ రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ చెప్పరా. Find the tangent of the parabola y square equals to 16x. y square equal to 16x అంటే ఏ ఎంతరా? 4. మిమ్మల్ని అడిగేది ఏ ఎంత? 4. 4 తో డివైడ్ చేయడం ఏదైనా. 16 అంటే by 4 4, 20 అంటే by 4 5, 6 అంటే by 4 3/2. Find the tangent to the parabola y square equal to 16x which are parallel and perpendicular respectively to the line 2x minus y to the line 2x minus y plus 5 equals to 0. Also find the coordinates of the point of contacts. సో ఇది లాంగ్ ఆన్సర్ కూడా రావచ్చు కానీ చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సొల్యూషన్ లో ఫస్ట్ ఏం చెప్పా, పారాబోలా చాప్టర్ లో అయినా సర్కిల్ అయినా ఎలిప్స్ అయినా ఫస్ట్ అది రాయండి, కనుక్కోండి. ఓకేనా? ఫేట్ ఎలా ఉంటుందో. రైట్, సి వాట్ ఈస్ పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 16x కదా. అప్పుడు 4a ఈక్వల్ టు 16 కదా. a ఈక్వల్ టు ఎంత? 4. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఈ పారాబోలాకి టాంజెంట్ పర్పెండిక్యులర్ టాంజెంట్ ప్యారలల్ టాంజెంట్ అది ఎలా ఉంటుంది సార్ చూపిస్తాను. ఇది పారాబోలా కదా. ఇక్కడ ఒక పాయింట్ ఉందిరా, పాయింట్తో సంబంధం లేదు, ఇక్కడ పాయింట్ ఇవ్వలే. దీనికి ఇదేంటి చెప్పండి, ఇదేంటి? దిస్ ఈస్ కాల్డ్ వాట్? టాంజెంట్. ఇదేంటి చెప్పండి? టాంజెంటే. ఇగో ఇక్కడ టచ్ అవుతుంది. ఇక నేను ఇంకొక లైన్ డ్రా చేస్తున్నా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇది టాంజెంట్ కాదు, ఏమి కాదు, ఒకరి పక్కన ఉంది అంతే. ఇది వాడు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? 2x minus y plus 5 is equal to 0. ఈ లైన్కి ప్యారలల్ గా ఉండే టాంజెంట్ అంటే ఇదే. ఈ లైన్కి అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్ గా ఉండే టాంజెంట్ అంటే ఇదే. అవి రెండు అనుకోమంటున్నాడు. అంటే ఈ స్లోప్ ని యూజ్ చేసే కదా మనం చేయాలి. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఎంత ఇచ్చాడు? 2x minus y plus 5 is equal to 0. Therefore m ఏమైతుంది నీకు? 2. ఎందుకంటే -2 by -1 మైనస్ క్యాన్సల్. ఇప్పుడు ఫస్ట్ ప్యారలల్ టాంజెంట్ కనుక్కుంటున్నాడు. ఏం కనుక్కుంటున్నా? ప్యారలల్ టాంజెంట్. అప్పుడు స్లోప్ మారుతుందా? మారదు. అండ్ ఏ ఎంత ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఎంత? 4. టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి? y is equal to mx plus a by m. y is equal to 2x plus 4 by 2. 2 2 ja cancel. y is equal to 2x plus 2. 2x minus y plus 2 is equal to 0 is the tangent. And point of contact కూడా అడుగుతున్నాడు కాబట్టి a by m square comma 2a by m which is equal to a. What is a? 4 by m square. 4 comma 2 into a 8 by m 2. 4 4 2 4 ja cancel, which is nothing but what? 1 comma 4. Next perpendicular tangent కూడా అడుగుతుంది కదా. పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అంటే ఏమో మారిపోతుందిరా, -1 by m అవుతుంది అంతేనా. అంటే -1/2 అవుతుంది. ఏ మారుతుందా? సేమ్ పారాబోలా, ఏ మారదు. దేర్ఫోర్ టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి? y minus y is equal to mx plus a by m. సబ్స్టిట్యూట్ చేయండి. y is equal to m means -1/2x plus a means 4 by -1/2. సో y is equal to -x/2. ఓకే, ఈ 2 పైకి వెళ్ళిపోయింది. 2 4 జా
8 ప్లస్ ఇంటూ మైనస్ -8. దీన్ని ఎల్సిఎం చేయండి. 2 ఇంటూ వై 2y ఈజ్ ఈక్వల్ టు -x -8 2 జా 16. వీడు తెచ్చేసేయండి. x ప్లస్ 2y ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ బట్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్. ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడుగుతుంది. ఇంతకుముందు ఇక్కడ అనుకుందాం రా, ఇది P అనుకుందాం, ఇప్పుడు Q అనుకుందాం. ఈ Q ఇక్కడ కనుక్కుంటుంది ఇప్పుడు పర్పెండిక్యులర్ టాంజెంట్ కి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ m దగ్గర ఏం రాయాలి మనం, a/m² కాదు ఇప్పుడు రాసేది, a/-1/m² కామా 2a/-1/m, ఎందుకంటే చేంజ్ అయిపోయింది కాబట్టి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు a/-1/m వాల్యూ ఆల్రెడీ రాసామా, లేదు రాసేయలేదు, -1/2 కదా m అంటే, కానీ -1/, అంటే మీరు ఏం చేయండి అంటే m రాస్తేనేమో ఈ వాల్యూ రాయండి, -1/m రాస్తే ఈ m వాల్యూ రాయండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ a/m² రాసేసి m వాల్యూ ఇది రాశారనుకో రాంగ్ అవుతుంది, ఎందుకంటే దీని m వాల్యూ కావాలి. సో a/m² రాశారనుకోండి ఈ m రాయండి. లేదు సార్ నేను -1/m రాసేస్తా అంటే అప్పుడు -1/m అంటే ఈ m రాయాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, మీరు ఇది యూజ్ చేస్తారా ఇది యూజ్ చేస్తారా చెప్పండి, ఇదే యూజ్ చేస్తారు కదా, అప్పుడు ఇక్కడ -1/m రాయాల్సిన అవసరం లేదు. మరి పైన రాయద్దు, m అంటే మళ్ళీ పైన ఈక్వేషన్ యూజ్ చేయదు. ఓకేనా. సో a/, ఏంటి ఫార్ములా, m², 2a/m, కానీ m అంటే ఏంటి మరి ఇప్పుడు, ఇది తీసుకోవాలి అది తీసుకోవద్దు, ఇక్కడ కనుక్కుంటున్నాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు a/m², m² అంటే 1/4 కామా 2a/2, సారీ ఏంటి తెలుసు కదా మనకు, డైరెక్ట్ రాసేద్దాం, వాల్యూ రాసేద్దాం. a/, అంటే ఎంత 4/1/4 కామా 2 ఇంటూ a 2 4 జా 8/m అంటే ఇది m అంటే -1/2. సో విచ్ ఈస్ 4 4 జా 16 కామా 8 2 జా 16 బట్ మైనస్. సో దిస్ ఈస్ one more point of contact which is perpendicular to the given line for the parabola y² equal to, ఏది పారాబోలా y² equal to ఏమి ఇచ్చాడురా 16x. అర్థమవుతుందా. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి లాంగ్ ఆన్సర్ మోడల్, అవన్నీ ఒక వీడియోలో చెప్పేద్దాం, అప్పుడు పారాబోలా ఫినిష్ అవుతుంది, అయిపోవచ్చు, లేదంటే ఇంకొక చిన్న వీడియో కూడా అవ్వచ్చు. ఎలిప్స్ హైపర్బోలా మాత్రం చాలా స్పీడ్గా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. వీలైతే ఈరోజే తీసేసుకుంటా. షేర్ టు మ్యాక్సిమం.